నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో హోరాహోరీగా జరిగిన ఈ ఎలక్షన్లో బీజేపీ బలైపోయిందా అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరిగాయో అందులో పోటీ అంటే కేవలం కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే జరిగింది. ఇందులో ఈ పోటీలో ఈ ఎన్నికలో పోటీ చేసి బీజేపీ బలైపోయింది అని చెప్పేసి అంటున్నారు కొంతమంది. ఎందుకు బీజేపీ బలైపోయింది? ఎన్నికలు అయిపోయిన తర్వాత పోలింగ్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా బీజేపీ పార్టీని బలి చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఎత్తుగడ రచించింది. కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ పార్టీయే, మేమే రాబోయే రోజుల్లో మేమే కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్, మేమే అధికారంలో రాబోతున్నాం, మాకు 38% ఓట్ బ్యాంక్ వచ్చింది అని చెప్పారు. ఈ మాట చెప్పడానికి ఆస్కారం ఇచ్చింది ఎవరు? బీజేపీ వాళ్ళు. ఎందుకు ఆస్కారం ఇచ్చారని చెప్పి అంటున్నానంటే, యాక్చువల్గా సీరియస్గా పోటీ చేయాలి బీజేపీ, తన సత్తా ఏందో నిరూపించుకోవాలి, తన ఓట్ బ్యాంక్ ఏందో నిరూపించుకోవాలి, తాను బలపడుతున్నానని చెప్పి పబ్లిక్కి తెలియజేయాలి అనుకుంటే సీరియస్గా అక్కడ ఎఫర్ట్స్ పెట్టాలి. కానీ బీజేపీ ఎఫర్ట్స్ పెట్టిందా? ఎఫర్ట్స్ పెడితే డిపాజిట్లు ఎందుకు రావు? 7,000 కోట్లు రాల, సుమారుగా 7,000 వచ్చినట్టుంది. అంతకు ముందు ఎలక్షన్ కంటే కూడా తగ్గినాయి. ఎందుకు తగ్గుతాయి? సీరియస్ ఎఫర్ట్ పెడితే. అంటే ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ పార్టీ కన్నా సపోర్ట్ చేయాలి, లేదా వాళ్ళ స్ట్రెంత్ అదే అన్నా అనుకోవాలి. ఈ ట్రెండ్లో ఏదనుకున్నాం? వాళ్ళ స్ట్రెంత్ అదే అని చెప్పి అనుకోవడానికి లేదు. ఎందుకంటే గతం కంటే సగానికి సగం తగ్గిపోయింది ఓట్ బ్యాంక్ పర్సెంటేజ్, ఓట్ షేర్ తగ్గిపోయింది. ఓట్ షేర్ తగ్గిపోవడానికి బీజేపీ అధికారంలో లేదుగా, సెంట్రల్ అధికారంలో ఉంది కదా. బీహార్లో అప్రజాతంగా వన్ సైడ్ వారు ఉండేలాగా బీజేపీ చేసుకుంది కదా. మరి ఇన్ని హంగులు ఉన్నటువంటి బీజేపీ గతం కంటే ఇప్పుడు ఓట్ షేర్ని పెంచుకోలేకపోయిందా? గెలవటం తర్వాత సంగతి పక్కన పెట్టేద్దాం. ఓట్ షేర్ని పెంచుకోలేకపోయిందా? మరి ఎందుకు ఓట్ షేర్ని పెంచుకోలేకపోయింది? అంటే బీఆర్ఎస్ పార్టీతో కొల్లీడ్ అయిందా? కారు ఎక్కిందా ఆ పార్టీ కూడా? బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేసి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిందా? ఇన్ కేసు అదే అనుకుంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ రెండు కలిసినా కానీ 38% వచ్చింది. ఈ రెండు పార్టీలు కలిసినా కానీ 38 వచ్చినాయి అనుకోవాలి, అంతే కదా. లేదు, బీజేపీ ఏం చెప్తుంది? మేము పోటీ చేసాం, సీరియస్ పోటీ చేసాం అని చెప్తుంది. నిజంగా మీ స్ట్రెంత్ అదే అయితే భవిష్యత్తులో కూడా మీరు లేరు. కేటీఆర్ గారు చెప్పినట్టు ఆల్టర్నేటివ్ బీఆర్ఎస్ పార్టీ. దానికి ఒప్పుకుంటుందా? బీజేపీ ఒప్పుకోదు. ఎందుకు ఒప్పుకోవట్లేదు బీజేపీ అంటే, రాబోయే రోజుల్లో మేము అధికారంలోకి వస్తాం అనుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా ఏం చెప్పింది? మేమే అధికారంలో రాబోతున్నాము అని చెప్పింది బీజేపీ. తెలంగాణలో మేమే అధికారంలో రాబోతున్నాం అని చెప్పి స్పీడ్గా బీజేపీ చాలా స్పీడ్గా అనేక సభలు పెట్టి సమావేశాలు పెట్టి బాగా వేగంగా వెళ్తున్నటువంటి సమయంలో సడన్గా ఏం చేశారు? బండి సంజయ్ గారిని బీజేపీ అధ్యక్షుడిని తీసేశారు. ఆయన పాదయాత్ర చేసి బీజేపీని బాగా ప్రమోట్ చేస్తున్నటువంటి టైంలో ఆయన పదవిని ఓడిపోయి కిందకు వచ్చేబెట్టారు. పోనీ బీజేపీలో అర్ధాంతరంగా బీజేపీ అధ్యక్ష పదవిని తీసేస్తారంటే తీసేరు. ఒక్క తెలంగాణలో జరిగింది అది. ఆయన 2 టర్ములు ఇస్తారు యాక్చువల్గా అయితే. ఈయనకి అసలు మధ్యలోనే తీసేశారు. మధ్యలోనే పదవి తీసేసి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఎలక్షన్ ముందు అలా చేస్తారు ఎవరన్నా? అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం త్యాగం చేసింది బీజేపీ 2023లో. ఆ త్యాగానికి బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సహకరించినట్టు కనిపిస్తుంది. ఎందుకు? 6 నెలల వ్యవధిలో నీకు అసెంబ్లీలోనేమో పర్ఫార్మెన్స్ లేదు బీజేపీది. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 8 మంది ఎంపీలు గెలుచుకుంది. ఎలా సాధ్యం? బీజేపీ సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ లేకుండా బీజేపీకి ఎలా సాధ్యం అది అని చెప్పి సహజంగా ఎవరికైనా వచ్చేటువంటి డౌట్. సో ఇప్పుడు ఆ ఎన్నికల్లో 2024 లోక్సభ ఎన్నికల్లో 15%, 16% వచ్చింది బీఆర్ఎస్ పార్టీకి. ఇక ఇప్పుడు 38% వచ్చిందని చెప్పి చెబుతున్నారు. సో కాబట్టి ఈ రెండు పార్టీలు ఆడుతున్నటువంటి గేమ్లో దేనికి నష్టం, దేనికి లాభం అని కనుక మనం బేరీజ్ వేసుకుంటే, ఇప్పుడు బీజేపీలో విలీనం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి చాలా కాలం నుంచి వినిపిస్తుంది. విలీనం అన్నా చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీని, లేదా మేము రెండు పొత్తు, మా రెండు పార్టీలు పొత్తు అని చెప్పి అన్నా వెళ్ళాలి పబ్లిక్లోకి. ఇది ఏమీ లేకుండా
ఒక ఎన్నికల్లో వీళ్ళకి ఇంకొక ఎన్నికల్లో వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ పోతే ఎటు కాకుండా రెండు పార్టీలు పోయి జూబ్లీస్ అదే జరిగింది కదా, ఎటు కాకుండా పోయి కదా. నిజంగా సీరియస్ ఎఫర్ట్ పెట్టి బీజేపీ వాళ్ళు కనుక అభ్యర్థిని రంగంలోకి దింపి ఫైట్ చేస్తే ఏమో సెకండ్ ప్లేస్కి వచ్చిన వాళ్ళు గెలవకపోయినా. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఉంది, కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉంది. మరి ఈ కూటమి అభ్యర్థిగా ఇక్కడ ప్రకటిస్తే ఎవరినన్నా గెలిచే అవకాశాలు ఉంటాయి కదా. తెలుగుదేశం పార్టీకి 15% ఓట్ బ్యాంక్ ఉందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెబుతున్నారు. ఇవాళకి కూడా నాయకులు లేకపోయినా, తెలుగుదేశం పార్టీ యాక్టివిటీ లేకపోయినా ఇక్కడ 15% ఓట్ బ్యాంక్ ఉంది తెలుగుదేశం పార్టీకి అని చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కో ఫౌండర్ ప్రకాష్ గారే నా ఇంటర్వ్యూలో చెప్పిన మాట. మరి 15% ఓటు ఉంటే జనసేనకి ఎంతో కొంత ఉంటుంది కదా ఇక్కడ, ప్లస్ బీజేపీ, ఇవన్నీ కలుపుకుంటే మీరు సెకండ్ ప్లేస్ గెలవకపోయినా సెకండ్ ప్లేస్కి వెళ్తే అట్లీస్ట్ ఇప్పుడు కేటీఆర్ గారు ఏదైతే చెప్తున్నారో ఆల్టర్నేటివ్ మేమేను కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి అది చెప్పుకునే దానికన్నా అవకాశం ఉండేదిగా బీజేపీకి. ఇవాళ అది కూడా లేదు కదా. అసలు బీజేపీ అభ్యర్థిని పెట్టకపోయినా ఒకటే కదా, అసలు పెట్టకుండా ఉండకపోయినది కదా, అంతే కదా. అవును, పెట్టి అబాస్ పాలు కావటం ఎందుకు? అంటే స్ట్రాటజీ లోపించిందా, లేకపోతే వాళ్ళు ఏం జరిగింది? ఇప్పుడు కొత్తగా అధ్యక్షుడు రామచంద్రరావు గారు ఇచ్చారు, ఆయన నాకు కూడా తెలుసు. రామచంద్రరావు గారు సైలెంట్గా ఉంటారు, అందరి వాడు, ఎవరికి వివాద రహితుడు కాదు, అందరి వాడు లాగా ఉంటారు. మరి అధిష్టానం ఏది చెప్తే అది చేయాల్సిందే కదా. ఎవరైనా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అధిష్టానం ఏది చెప్తే అది చేయాలి. నేషనల్ పార్టీలో, రీజనల్ పార్టీలో కూడా అదే. ఇంకా అధిష్టానం ఏది చెప్తే అదే. ఇక్కడ కనీసం నేషనల్ పార్టీలోనే కొంచెం అటు ఇటు ఉంటుంది. ఇప్పుడు రామచంద్రరావు గారు అధిష్టానం చెప్పిన దాని ప్రకారం నడుచుకున్నారా, లేదంటే రామచంద్రరావు గారు ఇక్కడ సొంతగా నిర్ణయం తీసుకున్నారా అనేది అర్థం కావట్లేదు. అదొక పెద్ద డిబేటబుల్ క్వశ్చన్. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరి అభ్యర్థిని ఎంపిక చేయడంలో కూడా తడబాటు, ఆ తర్వాత ప్రచారంలో కూడా తడబాటు. బండి సంజయ్ గారు వచ్చి ఏదో కొద్దిగా ఫెరోషియస్ గా ప్రసంగించబట్టి ఆ 7,000 ఓట్లు కూడా వచ్చినాయేమో, లేకపోతే అవి కూడా వచ్చిండేది కాదేమో. ఇప్పుడు మొత్తం మీద ఈ దొంగాటకి పులి స్టాప్ ఎప్పుడు పడిద్ది అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ మధ్య ఒక దొంగాట నడుస్తుందని చెప్పి నమ్మేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. దీనికి పులి స్టాప్ పడకపోతే అటు బీఆర్ఎస్ పార్టీకి ఇటు బీజేపీకి రెండింటికి నష్టమే. ఇప్పుడు అసలు బీజేపీ తీసుకోవాల్సిన స్టాండ్ ఏంటి? కేటీఆర్ గారు వచ్చి మేమే ఆల్టర్నేటివ్ అని చెప్పినప్పుడు బీజేపీ రావాలి కదా. లేదు మేము ఆల్టర్నేటివ్, నెక్స్ట్ మేము అధికారంలో రాబోతున్నాం ఇక్కడ అని చెప్పి చెప్పాలి కదా. ఆ వాయిస్ వినిపించట్లా. అలా అని చెప్పేసి మనం బీజేపీకి వ్యూహం లేదు అని చెప్పి అనుకుందామా? లేదు. వాళ్ళు వ్యూహం రచిస్తే ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. మనం చూసాం, మహారాష్ట్రలో చూసాం, అలాగే ఇప్పుడు మనం బీహార్లో చూస్తున్నాం, ఢిల్లీలో చూసాం. వాళ్ళ వ్యూహం రచిస్తే అది 100% సక్సెస్ ఉంటుంది. అంటే ప్రస్తుతానికి వదిలేద్దామని చెప్పే, మరి అది ఒకవేళ స్ట్రాటజీ కింద వదిలేసారా? అంటే ఇప్పుడు ఒకవేళ అగ్రెసివ్ గా చేస్తే ఓట్ బ్యాంకు ఒకవేళ కాంగ్రెస్ నుంచి చీల్చుకుంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందేమో. బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కనుక అప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది. అది పుంజుకుంటే అసలుకే మోసం వస్తుంది కదా అని చెప్పి అనుకోవచ్చు బీజేపీ. బస్ అది ఒక వ్యూహం అయి ఉండొచ్చు. సార్ ఏ వ్యూహం అయినా సరే దానికి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. లేదంటే ఆల్టర్నేటివ్ మేమే అని చెప్పి కేటీఆర్ గారు చెప్తుంటే వీళ్ళు మౌనం వహిస్తే కనుక ప్రజల్లోకి అదే వెళ్తుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.